అంటే ఈ ఎవల్యూషన్, ఈ కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ కావడానికి, మీ చైతన్యం అనేది ఎక్స్పాండ్ కావడానికి 400 జన్మలు పడుతుందంట. మన బాడీలో ఉండే థైమస్ గ్లాండ్, హార్ట్ దగ్గర ఉండే గ్లాండ్ కానీ, థైరాయిడ్ గ్లాండ్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, సో రివర్స్ లో టాప్ టు బాటమ్ అవేకనింగ్ అని చెప్తున్నాం కదా మెడిటేషన్ లో. ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ ధ్యానంలో అవుతాయో, నేను మెడిటేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, డెవలప్ అయ్యానా లేదా, నేను పరిణామం చెందానా లేదా అని అడుగుతూ ఉంటారు. సో దీన్ని బట్టి మనం జడ్జి చేసుకోవచ్చు. సో మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ 6 లెవెల్స్ లో మనం చెక్ చేసుకోవచ్చు మన కాన్షియస్ లెవెల్ ఎక్కడ దాకా ఉందా. ఇలా క్రియేషన్ కి సంబంధించిన పనులు మాత్రమే చేస్తూ ఒక మీడియం షిప్ గా తయారవుతాడు. మధ్య మెదడు, సెంట్రల్ పార్ట్, దీంట్లో ఏముంటుందంటే మమ్మేలియన్ బ్రెయిన్ అంటారు. దానిపైన నియో కార్టెక్స్, నియో అంటే కొత్తగా ఏర్పడిన మెదడు, దీన్ని మస్తిష్కం, ఇదే ఎక్కువ భాగం ఉంటుంది మనకి. సో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి రెప్టీలియన్ బ్రెయిన్, రెండోది మమ్మేలియన్ ఆర్ లింబిక్ సిస్టమ్, లింబిక్ అంటారు, మూడో దాన్ని నియో కార్టెక్స్ అంటారు. నియో కార్టెక్స్ అంటే కొత్తగా, నియో అంటే కొత్తది, కొత్తగా ఏర్పడినది అని. సో అసలు దీని ఫంక్షన్స్ తెలుసుకుందాం ఫస్ట్. మామూలుగా ఏం చేస్తాయి ఈ రెప్టీలియన్ బ్రెయిన్స్ అనేవి? మనలో ఈ సరీసృపాలకి, రెప్టీలియన్స్కి ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకి ఒక వెన్నుపాము, దానికి ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది, పాన్స్ మెడుల్లా అంట. అసలు దీని కేటగిరీస్ అంటే దీని లక్షణం ఏంటి అంటే బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటారు. అంటే సర్వైవల్, ఉండడము బతకడమే దానికి తెలుసు. బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటారు, అంటే ఫ్లైట్ ఆర్ ఫైట్. ఇవి చీకట్లో అంటే గుట్టురట్టు కాకుండా బతుకుతూ ఉంటాయి. వీటికి ఏంటంటే తినడం, పండుకోవడం, ఉండడం మాత్రమే తెలుసు. మీరు ఈ పాకే జీవులను చూడండి, వీటికి నేను అనేది ఉండదు. ఇవి ఉంటాయి, సర్వైవల్ మోడ్లో ఉంటాయి. ఒక ఏదో జీవనం సాగిస్తూ సర్వైవల్ మోడ్లో ఫైట్ ఆర్ ఫ్లైట్ మాత్రమే వీటికి తెలుసు. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఇప్పుడు పొరపాటున దానికి ఏదైనా ఆపద వచ్చింది అనుకో, పారిపోనన్నా పారిపోతుంది, లేదా ఫైట్ చేస్తుంది, తిరగబడుతుంది, లేదా పారిపోతుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్. ఇంకొకటి తినడం మటుకు మాత్రమే బయటకు వస్తుంది, తినేస్తుంది, వెళ్ళిపోయి గుహలోనో లేదా ఒక తొర్రలోనో పోయి పండుకుంటుంది. గుట్టురట్టు కాకుండా సీక్రెట్ గా బతుకుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే రెప్టీలియన్ బ్రెయిన్ సిస్టమ్ అంటారు. దానిపైన మమ్మేలియన్ బ్రెయిన్స్ అనేది ఉంటుంది మన మెదడులోనే. మమ్మేలియన్ బ్రెయిన్, మమ్మేలియన్స్ అంటే ఇంగ్లీష్ లో, దాన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే మమ్మేలియన్స్ అంటే పాలిచ్చి పెంచే జీవులు. అంటే తన పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి. ఇవి ఏం చేస్తుంటాయి మెయిన్ గా, వీటి పని ఏంటి అంటే ఇవి బతుకుతూ ఉంటాయి, ప్లస్ రీప్రొడక్షన్ చేసిన తర్వాత కంపాషన్ డెవలప్ అయింది. అంటే నా పిల్లలు, ప్రేమ, లవ్, కరుణ, ఇవన్నీ మమ్మేలియన్ బ్రెయిన్ లో ఉంటాయి. పెంచడము, బాధ్యత, ఓకే, తినడము పండుకోవడమే కాకుండా, ఉండడమే కాకుండా, బతకడమే కాకుండా బాధ్యతగా పెంచడము, కంపాషన్, లవ్, వీటికి సంబంధించిందంతా ఈ మమ్మేలియన్ బ్రెయిన్ లో ఉంటుంది. దీనిపైన ఉండేదాన్ని నియో కార్టెక్స్ అంటారు. అందుకే మానవ అంటారు, అంటే మస్తిష్కం, నవ అంటే కొత్తగా ఏర్పడింది, అందుకే మానవుడు. దేహము అంటే దహ్యతే ఇది దేహ, అది తెలుసు. మానవుడు అంటే కొత్తగా, నవం, కొత్తగా ఏర్పడిన మెదడు వల్ల మనకి మానవ అని పేరు పెట్టారు. ఈ మస్తిష్కం పని ఏంటి అంటే దీంట్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. ఈ రైట్ బ్రెయిన్ ఎప్పుడు ఇంట్యూటివ్ బ్రెయిన్ అంటారు. అంటే ఇది ఎప్పుడు యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఇంట్యూషన్ రూపంలో సిగ్నల్స్ తీసుకుంటా ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి లాజికల్ మైండ్, అనలైటికల్ మైండ్ అంటారు. లాజిక్ వేస్తుంటుంది. ఇది ఇంట్యూషన్ తీసుకున్నా కానీ ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏం చెప్తుందంటే లాజిక్ గా మాట్లాడుతుంది. సొసైటీ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు రాంగ్ అని జడ్జిమెంట్ ఇవ్వడం, అనలైజ్ చేయడం దీని పని, అనలైజింగ్ చేయడం దాని పని, లాజిక్ వేయడం దాని పని. రైట్ బ్రెయిన్ పని ఏంటంటే ఇట్ విల్ రిసీవ్,
ఇంట్యూషన్స్. సో ఇలా తీసుకుంటే మన 3 బ్రెయిన్స్ అంటే తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం అని 3 ఉన్నాయి. అట్లాగే మెదడులో రెప్టీలియన్ మైండ్, మమ్మేలియన్ మైండ్, నియోకార్టెక్స్ ఈ 3 ఉన్నాయి. సో అంటే అన్ని ఏ జంతు జీవరాశికి లేని మస్తిష్కం నియోకార్టెక్స్ అనేది మానవుడికి మాత్రమే ఉంది. అంటే ఇట్ విల్ రిసీవ్ ఇంట్యూషన్స్ ఫ్రమ్ యూనివర్స్. ఇంకొకటి లాజికల్, సొంతంగా ఆలోచించగలిగే శక్తి నేను. ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ బుద్ధిని క్రియేట్ చేయగలిగే శక్తి ఒక్క మానవుడికున్న మెదడుకు మాత్రమే ఉంది. ఓకే, అసలు మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది ఈ మైండ్ సిస్టంలో? సో ఈ కాన్షియస్ అనేది ఒకటి ఉంది. అంటే రీసెంట్ గా జన్మలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు, ఎవల్యూషన్ లో ముందుకెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు, దీన్ని ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. సో ఫస్ట్ జన్మలు తీసుకున్న వాళ్ళు అంటే మనకి ఈ సృష్టి అంతా త్రిగుణాత్మకంగా ఉంటుంది. అంటే తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము ఈ 3 ఉంటాయి. 3 ఉంటాయి. తమో గుణము ఉండేవాళ్ళు అంటే తమో గుణం ప్రాధాన్యంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రజో గుణము, సాత్విక గుణము తక్కువలో ఉంటాయి. డామినెన్స్ తమో గుణం ఎక్కువ ఉంటుంది. తమస్ అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పుడు తినడం పండుకోవడమే, కుంభకర్ణుడిలాగా తినడము పండుకోవడం. వీళ్ళకి ఇంకొకటి ఏమీ లేదు, బతకడం తప్ప, తినడం తప్ప, నిద్రపోవడం తప్ప ఇంకొక యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. అందుకే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏమంటారంటే దీంట్లో 9 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 9 లెవెల్స్ ఉన్నాయి. ఈ 9లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ పీపుల్ ఎలా ఉంటారు అంటే తింటారు, పడుకుంటారు. సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది, వీళ్ళని మూలాధార చక్రానికి అధిపతి అనుకోవచ్చు. స్వాదిష్టాన చక్ర కాన్షియస్నెస్. సో ఇవి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే చాలా మంది మెడిటేషన్ చేస్తా, సార్ మేము ఏ స్థాయిలో ఉన్నాం, మేము డెవలప్మెంట్ లో ఉన్నామా లేదా, నేను మెడిటేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నేను డెవలప్ అయ్యానా లేదా, నేను పరిణామం చెందానా లేదా అని అడుగుతూ ఉంటారు. సో దీన్ని బట్టి మనం జడ్జి చేసుకోవచ్చు మనం ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్ లో ఉన్నాం. సో మూలాధారంలో ఉండే వాళ్ళు తింటుంటారు, పడుకుంటుంటారు, వాళ్ళకు ఒక ఐడెంటిటీ అవసరం లేదు, బతకడమే వాళ్ళ లక్ష్యం. 2వ లెవెల్ ఉన్నారు స్వాదిష్టాన, సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ను స్వ ఆదిష్టానం. స్వ అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఐడెంటిఫై అవుతారు లీస్ట్ లెవెల్ గా. ఓకే నేను ఉన్నాను అనేది వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు, నన్ను గుర్తించండి. తింటారు, పడుకుంటుంటారు, నేను అనే ఐడెంటిటీ స్టార్ట్ అవుతుంది. స్వ అంటే సొంతం, అధిష్టానిస్తుంది అనమాట తర్వాత లెవెల్. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. థర్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మణిపూరక చక్రానికి సంబంధించింది. ఇది పీక్ లెవెల్ ఆఫ్ ఈగో. అంటే నేను అనేది పీక్ లెవెల్ కి చేరుతుంది. సో వాళ్ళకి ధనం వస్తుంది, పేరు వస్తుంది, ఐడెంటిటీ, నలుగురు గుర్తించాలి అని స్టార్ట్ చేస్తారు. సొసైటీలోకి ఎక్స్పోజ్ కావడం స్టార్ట్ చేస్తారు. సో ఏ పని చేసినా వాళ్ళకి ఐడెంటిటీ కావాలి, నన్ను గుర్తించాలి. సో ఇంకొకటి మణిపూరక చక్రాలు ఉండే వాళ్ళకి ఎనర్జీస్ ఉంటాయి, గుర్తింపు వస్తుంటుంది. సో ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ ఉంది. దీన్ని ఏమంటాము అంటే కాన్షియస్నెస్ ఆఫ్ ఇంట్యూషన్ అంటారు. సో హృదయ చక్రాకి దగ్గరికి వెళ్ళే కొద్దీ అంటే నేను అనేది తగ్గుతూ వస్తుంది, మనము గ్రూప్ అనేది పెరుగుతూ వస్తుంది, కంపాషన్ డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా సెల్ఫ్ లవ్ ఎక్కువ, ఇంట్రోవర్ట్ అంటాం. వాడు మాత్రమే చూసుకుంటాడు, వాడు ఫుల్గా తిని మిగిలితే తర్వాత చూస్తాడు, లేదా వాడు బాగుపడి తర్వాత వేరే వాళ్ళని కేర్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాడి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ హార్ట్ దాకా చేరుతుందో కంపాషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్నే హృదయ కమలం అంటారు. హృదయం అంటే హార్ట్ కాదు, హార్ట్ కి ఒక ఆరా ఉంటుంది, దాని పేరు హృదయ కమలం అని చెప్పి మన శాస్త్రంలో అంటారు. దీన్ని హార్ట్ మ్యాథ్ అని ఒక ల్యాబ్ వాళ్ళు
మన బాడీ కంటే, మన ఫిజికల్ బాడీ కంటే హార్ట్‌కుండే ఆరా 3 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. మన ఫిజికల్ బాడీ ఆరా కంటే. సో, ఎప్పుడైతే ఈ కంపాషన్ ఎక్కువ డెవలప్ అవుతుందో, వాడు నేను అనే దాన్ని తగ్గిస్తా వస్తాడు. మనము అనేది అంటే ఒక ఫ్యామిలీని చూసుకోవడము, రెస్పాన్సిబిలిటీగా ఉండడం, సొసైటీ పక్క పక్కన చిన్న చిన్న పనుల్ని పట్టించుకోవడం, సొసైటీకి ఏదైనా మంచి పనులు చేయడం, ఇలాంటివి స్టార్ట్ చేస్తాడు. ఇది ఇంకా వికసించే కొద్దీ, వికసించే కొద్దీ, వికసించే కొద్దీ విశుద్ధకెళ్తాడు. విశుద్ధలో కర్మయోగి స్టార్ట్ చేస్తాడు. కర్మయోగం. అంటే పనులు చేస్తా ఉంటాడు. ఫలితం గూడా ఆశిస్తుంటాడు. మంచి పనులే చేస్తాడు. సొసైటీకి బెనిఫిట్ అయిన పనులే చేస్తా ఉంటాడు. కానీ కర్మ ఇది పుణ్యము, ఇది పాపము అని ఆలోచిస్తా ఉంటాడు. ఈ లెవెల్ నుంచి వాళ్ళకి ఒకటి ఇంట్యూషన్ వస్తూ ఉంటుంది. ఏంటంటే సమ్ పవర్ ఈస్ దేర్. ఏదో ఒక శక్తి ఉంది. ఈ శక్తి కంట్రోల్ చేస్తా ఉంది. దాన్నేందో తెలుసుకోవాలని చెప్పి ఇక్కడి నుంచి ప్రయత్నం మొదలవుతుంది. సో, ఈ లోవర్ 3 చక్రాసు ఫిజికల్ వరల్డ్‌కి సంబంధించినవి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం. లోవర్ చక్రాస్ అంటారు ఈ మూడిటిని. ఈ మధ్యలో ఉండే హార్ట్ చక్రా నుంచి మనకి వెతుకులాట స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ గురించి అర్థం అవుతుంటుంది. సృష్టి గురించి అర్థం అవుతుంది. ఒక సిస్టమ్‌లోకొస్తాం. ఫ్యామిలీ సిస్టమ్, దాని తర్వాత ఒక గ్రూప్ కాన్షియస్‌లోకి రావడం మొదలుపెడతాం. తర్వాత విశుద్ధి, కర్మ అనేది స్టార్ట్ చేస్తాం. మంచి పనులు చేయడం. సో, ఇంకా డెవలప్ అయ్యే కొద్దీ ఎవల్యూషన్‌లో ఇక్కడి నుంచి విశుద్ధం నుంచి పైకెళ్ళేటప్పటికి మన కాన్షియస్‌నెస్ డెవలప్ అవుతూ కర్మ ఫల త్యాగం చేస్తుంటాడు. మంచి పనులు చేస్తాడు గానీ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయడు. సో, దీన్నే కృష్ణుడు ఏమంటారంటే, మంచి పనులు చేసేవాడిని నెక్స్ట్ లెవెల్ ఎళ్ళాలంటే వాడేం చేయాలి అంటే, కర్మ చెయ్యి, ఫలితం ఆశించు. అప్పుడు పుణ్యం ఉండదు, పాపం ఉండదు. సో, ఇంకా లెవెల్‌కెళ్ళేటప్పటికి ఇది సిక్స్త్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్. సో, ఇక్కడ జ్ఞానం మొదలవుతుంది. దేనికి సంబంధించింది? సృష్టికి సంబంధించిన ధర్మాలు అర్థమవుతాయి. సృష్టికి సంబంధించిన సూత్రాల అనుభవంలోకొస్తాయి. సో, తాను అనేదేంటో తెలుసుకోవడం మొదలుపెడుతుంటాడు. సో, ఇది సిక్స్త్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్. సో, మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ 6 లెవెల్స్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. మన కాన్షియస్ లెవెల్ ఎక్కడ దాకా ఉందో. అనుభవాలు పక్కన పెట్టండి. థర్డ్ ఐ ఓపెనింగ్‌లో, యాస్ట్రల్ ట్రావెలు, నాకు హీలింగ్ అయింది, నాకింత బుక్కిష్ నాలెడ్జ్ ఉంది, నాకిన్ని అనుభవాలున్నాయి. ఇవన్నీ ఓకే. సో, మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఎక్కడి దాకా ఉంది? మీరు సృష్టిని ఏ విధంగా చూస్తున్నారు? మీ కంపాషన్ ఎట్లా ఉంది? దీన్ని బట్టి మన స్థితి అర్థమైపోతుంది. సో, ఏ యోగంలో అయినా సరే మన ప్రయత్నం ఆజ్ఞాచక్ర వరకు మాత్రమే. ఏ యోగా అయినా సరే, తపస్సు అయినా సరే, సాధన అయినా సరే చేస్తాం. ఈ ధ్యానం చేసినప్పుడు ఎందుకు కాన్షియస్‌నెస్ పెరుగుతుందంటే, సో, రమారమి సుమారు కృష్ణుడేమంటాడంటే 400 జన్మలు పడుతుంది. తమో గుణం నుంచి, రజోగుణం నుంచి యాన్ యావరేజ్. అంటే ఈ ఎవల్యూషన్, ఈ కాన్షియస్‌నెస్ అనేది ఎక్స్‌పాండ్ కావడానికి, మీ చైతన్యం అనేది ఎక్స్‌పాండ్ కావడానికి 400 జన్మలు పడుతుందంట. తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సాత్వికం, సాత్వికం నుంచి నిర్గుణం రావాలి. సో, కానీ క్రియాయోగ బాబాజీ, అవతార్ బాబాజీ ఏమంటాడంటే, వీటన్నిటిని మీరు ధ్యానం చేస్తే ఒకే జన్మలో దాటేయొచ్చు. సింగిల్ లైఫ్‌లోనే మొత్తం దాటేయొచ్చు. మీరు పత్రిజీ చెప్పిన జ్ఞాన రవతత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు, ఈ సేవ అనేది చేసిన ఒక జన్మలోనే మీరు దాటేయొచ్చు. మనము దాటేయొచ్చు. అంటే ఎలా? సో, ఇవి లోయర్ చక్రాస్, ఇది హార్ట్ చక్ర. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ పెరుగుతూ ఉంది. ఆజ్ఞా చక్రం దాకా మాత్రమే మన ప్రయత్నం, ధ్యాన ప్రయత్నం ఉంటుంది. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్ ఈస్ సహస్రార, సెవెంత్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్.
ఏడవ స్థితి. ఇది సేవకు సంబంధించింది. ఇక్కడ దాకా మాత్రమే మన ప్రయత్నం ఉంటుంది. ధ్యానం చేస్తాం. కాన్షియస్‌నెస్ ఒక్కొక్క చక్ర ఓపెన్ అవుతుంటుంది. హార్మోన్ బ్యాలెన్సెస్ మారుతుంటాయి. మీ థింకింగ్ ప్యాటర్న్ మారుతుంటుంది. ఓకే. సో, ఇక్కడి నుంచి ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారకు వెళ్ళాలంటే ఒకటే దారి. అది సేవ. చాలా మంది సేవ అంటే ఏంటో కన్‌ఫ్యూజన్ అయితా ఉంటారు. సింపుల్. ఒకడెవడో వచ్చాడు. ఆకలవుతుంది. మనం అన్నం పెట్టాం. అన్నం పెట్టిన తర్వాత ఏమవుతుంది? పుణ్యం వస్తుంది అని చెప్పి వాడి మైండ్‌లో ఉంది అనుకోండి. దాన్ని సేవ అనరు. నువ్వు ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇచ్చాలి. మనసులో గూడా ఆ థాట్‌ని గూడా వదిలేయాలి. నేను ఇస్తున్నాను, పుణ్యం వస్తుంది అని కూడా ఉండకూడదు. అదే చెప్తారు కదా! కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దాన్ని సేవ అంటారు. సో, పుణ్యం వస్తుంది అని ఇచ్చావంటే దాన్ని సేవ అనరు. ప్రతిఫలం ఆశించడం అంటారు. స్టిల్ యూ ఆర్ ఇన్ విశుద్ధి. సిక్స్త్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ లోనే ఉన్నావు. ఫిఫ్త్ లెవెల్ ఆఫ్ కాన్షియస్. సో, ఎవడైతే అన్‌కండిషనల్‌గా ఎక్స్‌పెక్టేషన్ లేకుండా సర్వీస్ చేస్తాడో వాడికి దానంతరకదే కాన్షియస్‌నెస్ అనేది సహస్రారానికి మూవ్ అవుతాం. దానంతరకది. సో, ఈ సహస్రారానికి మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ యింగ్, యాంగ్ ఎనర్జీస్ కలుస్తాయి. శివ, పార్వతి ఎనర్జీస్ 2 కలుస్తాయి. సో, ఇవి 2 కలిసినప్పుడు ఏమవుతుందంటే, వన్‌నెస్ అనే ఫీలింగ్ వస్తుంది. వన్‌నెస్, ఏకత్వ భావన. ఇది శాస్త్రాల్లో చెప్తారు. అహం బ్రహ్మాస్మి. నేను దేవుడినని తెలుసుకుంటాం ఆజ్ఞాచక్రంలో. కానీ తత్వమసి అనేది సహస్రారానికి సేవ చేస్తూ దానంతరకదే ఒకానొక రోజు మీకు తెలియకుండానే ఏకత్వ భావన వచ్చేస్తుంది. అది వేరు గాదు, నేను వేరు గాదు. భక్త ప్రహ్లాదుడికి ఏది చూసినా సర్వం కల్విదం బ్రహ్మ. హరి లేని నా ప్రదేశమే లేదు, దేవుడు లేని ప్రదేశమే లేదు అని ఎలా కనిపించిందో, అలాంటి ఏకత్వ భావన ట్రాన్సెండల్ మెడిటేషన్ చేసినప్పుడు, తీటా లెవెల్ దాటినప్పుడు అంతటా నేనే ఉన్నాను అనే భావన. భావన కాదది అనుభవం. ఎలా అయితే వస్తుందో, ఈ ఆజ్ఞా చక్రం నుంచి మీరు సేవ చేస్తూ సేవ ఎందుకు చేయాలి అంటే అహం పోగొట్టుకోవడానికి. ఆజ్ఞా చక్ర దాకా కూడా నేను అనే భావన కూర్చొనే ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ నేను అనే భావన డ్రాప్ అయిపోతుందో, అహంకారం అనేది పడిపోతుందో సేవ చేస్తూ దానంతరకదే మనం సహస్రార స్థితికి వెళ్తాం. ఈ సహస్రార స్థితికి వెళ్ళడాన్నే వన్‌నెస్ అంటాం. వన్‌నెస్, ఏకత్వ భావన. సో, స్పిరిచువాలిటీలో ఇంకొక 2 పైన ఇంకొక 3 చక్రాలుంటాయి. నాద, బిందు, కళాస్థితి అని. సో, ఈ ఎవడైతే సెవెంత్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌కి రీచ్ అవుతాడో, ఏకత్వ భావనకి రీచ్ అవుతాడో, వాడు సత్యలోకవాసి. సో, దాని తర్వాత ఇంకొక 2 ఉన్నాయి. వాడు చేసే పనులన్నీ లీలలుగా ఉంటాయి. వాడు ఏం మాట్లాడినా సృష్టి సృష్టి నుంచి మాట్లాడుతా ఉంటాడు. దేహం నుంచి రాదింక. ఏది మాట్లాడినా క్రియేషన్‌కి సంబంధించింది మాత్రమే చేస్తా ఉంటాడు. ఇలా క్రియేషన్‌కి సంబంధించిన పనులు మాత్రమే చేస్తూ ఒక మీడియంషిప్‌గా తయారవుతాడు. అంటే హి విల్ బి లైక్ రెసిస్టెన్స్ లెస్. ఇప్పుడు మనం ఒక కరెంట్‌ని వైర్‌లోకి పాస్ చేయించామనుకో, దానికి ఎంత రెసిస్టెన్స్ ఉందనే దాన్ని బట్టేనే అది లెస్ అయితూ వస్తుంది. వీళ్ళ బాడీలో ఇంక అలా ఉండదు. వీళ్ళు రెసిస్ట్ చేయరు. సృష్టికి సరెండర్ అయిపోతారు. సో, వీళ్ళ ద్వారా సృష్టి అనేది వర్క్స్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎయిత్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటారు. లాస్ట్‌కి నైన్త్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్, పారా కాన్షియస్‌నెస్ లేదా గాడ్ కాన్షియస్‌నెస్ అని ఒకటుంది. ఇక్కడ ట్రిక్ ఉంది. ఈ స్థితికి వచ్చిన వాళ్ళు హి విల్ బికమ్ ఇన్ఫినిట్. అనంతంలో లయం అయిపోతారు. ఈ లయం కావాలి అంటే ఒకే ఒక మార్గం. స్పీకర్ హ్యాస్ టు డ్రాప్. చూసేవాడు చేయబడేది డ్రాప్ అయిపోవాలి. ప్రయత్నమే డ్రాప్ అయిపోతుందక్కడ. ఇప్పుడు ధ్యానం చేస్తాం. ధ్యానం అనేది ఒక ప్రయత్నం. సైలెన్స్ కావాలి. అలాగే ఒక సాధన చేస్తాం. సాధన అనేది ఒక ప్రయత్నం. ఇంకొకటి సేవ చేస్తాం. సేవ అనేది కూడా ఒక ప్రయత్నమే.
ఇంకా ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా చేసేవాడు, లేకపోతే తెలుసుకునేవాడు సీకర్ అంటాం. వెన్ సీకర్ డిసపియర్స్, ఇంకా నేను అనేది ఉండదు, చేసేది ఉండదు, చేయబడేది ఉండదు, చూడబడేది ఉండదు. వాడి స్థితి పరబ్రహ్మ స్థితి అంటారు. సో ఇది 9th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ దీన్ని కాంతి అనుకోవచ్చు. పర అంటారు. పర అంటే అన్ని చోట్ల ఉండేది. వాడు లయం అయిపోయి పరబ్రహ్మం అయిపోతాడు. దీన్ని 9th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఇక్కడ సాధన కూడా వదిలిపెట్టేస్తారు. ఏ సాధన ఉండదు ఇక్కడ వాళ్ళకి. అసలు వాడే ఒకసారి లాహరి మాసే అంటాడు కదా, ఈ పని చేయి, ఆ పని చేయి అంటే, నేను ఏ పని చేయడానికి ఏమి లేదు, నేను మహాశూన్యాన్ని అంటాడు. అక్కడ నేను అనేది రాదు, ఇంకా నేను చేయడము అనేది కూడా ఉండదు ఇంకా. సో ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్ 9th కాన్షియస్నెస్. ఇది వన్నెస్ కూడా కాదు. ఇంకా అక్కడ ఏమీ లేదు, అనంత తత్వం ఉంటుంది, అనంత కాంతి ఉంటుంది. దీన్ని పరబ్రహ్మ స్థితి అంట. సో మనం మెట్టుగా ఎలా ఎలా సాధించాలి? ధ్యానంలో ఏం జరుగుతుంది అసలు? ఈ కాన్షియస్ లెవెల్ ఎలా పెరుగుతాయి? సో చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మెడిటేషన్ చేస్తూ ఉంటారు, చాలా యాంగ్జైటీ ఉంటుంది, వాడికి కోపం ఉంటుంది, ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజులు చేసేవారికి ఏమవుతుందంటే, బ్రెయిన్ లో నుంచి మన మన రెప్టీలియన్ బ్రెయిన్ అనేది ఒకటి ఉంది, మిడిల్ బ్రెయిన్ ఒకటి ఉంది, లింబిక్ సిస్టమ్, దానిపైన నియో కార్టెక్స్ ఉంది. సో చాలా మటుకి మనకి పశు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పశు లక్షణాలు అంటే తమో గుణం, రెప్టీలియన్ డామినెంట్. మీరు మ్యాట్రిక్స్ సినిమా చూసుంటారు. మ్యాట్రిక్స్ అని ఒక ఇంగ్లీష్ మూవీ వస్తుంది. సో దాంట్లో ఇక్కడ ఒక చిప్ పెడతారు. బ్రెయిన్ కి మన నెక్ కి మధ్యలో ఒక చిప్ ఉంటుంది. ఎవరైతే మీ రెప్టీలియన్ బ్రెయిన్ యాక్సెస్ చేయగలరో మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఈజీ. తమోగుణ స్థాయి అధికంగా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఇండివిజువాలిటీ, తినడం, పండుకోవడం. ఈ లెవెల్లో మిమ్మల్ని యాక్సెస్ చేయడం చాలా ఈజీ. సో అందుకే ఇక్కడ నుంచి కంట్రోలింగ్ సిస్టమ్ చేస్తారు. ఈ రెప్టీలియన్ చూడండి, మీకు కావాలంటే ఈ డైనోసార్స్ కానీ, ఈ పాములు కానీ, అవి ఆకలేసినప్పుడు బయటకు వస్తాయి, తినేసిన తర్వాత ఇంకా బయట చూపించవు, ప్రదర్శించవు, నేనున్నాను అని ఎవరికి చూపించవు, పోయి సీక్రెట్ గా పోయి దాక్కుంటాయి. ఫైట్ ఆర్ ఫ్లైట్ మాత్రమే తెలుసు వాటికి. యుద్ధం చేయి లేకపోతే పారిపో, అంతే. ఈ స్థితిలో బతికే వాళ్ళనే పశువు అంటారు. అంటే ఎక్కడ ఏది డామినెంట్ గా ఉంది బ్రెయిన్ లో? రెప్టీలియన్ బ్రెయిన్ అనేది డామినెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, మన కాన్షియస్నెస్ అనేది ఈ నియో కార్టెక్స్ అంటారు. నియో కార్టెక్స్ లో థింకింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు అంటారు. నియో కార్టెక్స్ లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి, రైట్ లెఫ్ట్ కాకుండా. ఫ్రంటల్ లోబ్, పెరిటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ అంటారు. ఈ 3 లోబ్స్ ఉంటాయి. ఈ ఫ్రాంటల్ లోబ్ అంటే ఈ ముందు ఉంది చూడండి, దీన్ని ఫ్రాంటల్ లోబ్ అంటారు. ఈ కాన్షియస్నెస్ ఫస్ట్ ఇక్కడికి గేజ్ అవుతుంది, ఇక్కడ సెంటర్ అవుతుంది. ఈ సెంటర్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, బ్రెయిన్ లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఎప్పుడు ఇండివిజువల్ గానే ఉంటాయి. కొత్తలో స్టార్టింగ్ స్టేజ్ అంటే వాడికి ఇంట్యూషన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నా కానీ ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్ తో పనిచేస్తూ ఉంటాడు. అంటే లాజికల్, ప్రతిదానికి లాజిక్ వేస్తూ ఉంటాడు, ప్రతిదానికి అనలైజ్ చేయడం మొదలు పెడతా ఉంటాడు. మెడిటేషన్లో ఏమవుతుందంటే ఈ లాజికల్ మైండ్ సప్రెస్ అయిపోతుంది. సప్రెస్ అంటే జీరో కాదు, దాని ప్రభావం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే, మన నర్వస్ సిస్టంలో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ అని 2 ఉంటాయి. సింపాథెటిక్ అంటే మనం ఎప్పుడు మెలకువగా ఉండడం, హార్ట్ బీట్ కొట్టుకోవడం, బీపీ కొంచెం ఎక్కువ ఉండడం, షుగర్ని అంటే అలర్ట్ స్టేట్ అనుకోవచ్చు. పారాసింపాథెటిక్ అని ఇంకొకటి ఉంది, ఇది రెస్టింగ్, తినడం, పడుకోవడమే దీని పని. తిన్నప్పుడు, పడుకున్నప్పుడు యాక్టివ్గా ఉంటుంది పారాసింపాథెటిక్. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు సింపాథెటిక్ యాక్టివ్గా ఉంటుంది. ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఈ పారాసింపాథెటిక్ అనేది డామినేట్ చేస్తుంది. అంటే రెస్టింగ్ ని డామినేట్ చేస్తుంది. ఈ రెస్టింగ్ ని డామినేట్ చేసినప్పుడు ఈ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఫస్ట్ టైం హార్మోని సింక్ లోకి వస్తాయి. ఇప్పుడు
మనము ఇంకోడు కొట్టుకుంటా ఉంటాం. ఏంటంటే భేదాభిప్రాయాల వల్ల. ఇద్దరు సైలెంట్ అయ్యారనుకోండి. తర్వాత ఒక స్టేజ్‌లోకొస్తారు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లాగా. సేమ్ అలాగే రైట్ బ్రెయిను, లెఫ్ట్ బ్రెయిను ఫస్ట్ టైమ్ అండర్‌స్టాండింగ్‌లోకొస్తాయి. మీ పారాసింపాథెటిక్ సిస్టమ్ అంటే రెస్టింగ్ సిస్టమ్ డామినేట్ అవుతుంది. మీ యాక్టివిటీగా ఉండే సింపాథెటిక్ టోన్ తగ్గుతా ఉంటుంది. ఈ తగ్గినప్పుడు బ్రెయిన్‌లో కొన్ని మిరాకిల్ జరుగుతాయి. దీన్ని రీవైరింగ్ అంటారు. నియోప్లాస్టిసిటీ, న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూరో అంటే నరాలు, ప్లాస్టిసిటీ అంటే కొత్త కనెక్షన్స్ వస్తాయి. అంటే బ్రెయిన్ ఉంది. దాంట్లో వైరింగ్ లేదు. ఇంట్లో వైరింగ్ సిస్టమ్ అంతా సెట్ చేశాడు. కానీ కనెక్షన్ ఇవ్వలేదు. అట్లా మన విశ్వానికి సంబంధించి ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ వితిన్ అంటాడు జీసస్. అది ఎక్కడుంది అంటే మీ న్యూ బ్రెయిన్ సిస్టమ్ లోనే ఉంది మొత్తం. యూనివర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా హోలోగ్రాఫిక్ నేచర్ అంటారు. ప్రతి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో ఉంది కానీ కనెక్షన్ లేదు. రిసీవ్ చేసుకునే కనెక్షన్. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే రీవైర్స్ అవుతాయి. కొత్త కొత్త వైరింగ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతా మొదలు పెడతా ఉంటుంది. సో మీకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ అంతా డౌన్లోడ్ అవ్వడం మొదలు పెడతాయి. మీకు తెలియకుండానే మీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. సేమ్ టైం మీ బ్రెయిన్ లో ఉండే సిస్టమ్స్ అంటే మిడ్ బ్రెయిన్ అని ఒకటి ఉంది. దీంట్లో థలామస్, హైపోథలామస్, హిప్పో క్యాంపస్, పీనియల్ గ్లాండ్స్ అంటారు. ఇవన్నీ బాడీలో ఉండే గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రెసిడెంట్ అన్నమాట ఈ మన పిట్యూటరీ గ్లాండ్, హైపోథలామస్, మన బాడీలో ఉండే థైమస్ గ్లాండ్, హార్ట్ దగ్గర ఉండే గ్లాండ్ కానీ, థైరాయిడ్ గ్లాండ్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఈ మన సెక్షువల్ గ్లాండ్స్ కానీ ఏది పనిచేయాలన్నా పిట్యూటరీ నుంచి ఆర్డర్స్ రావాలి. అది ఉండేది 0.2 గ్రామ్సే, కానీ ఆ చేసే పని ప్రెసిడెంట్ పని చేస్తుంది. సో ఫస్ట్ టైం ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేషన్ లోనే ఉంటుంది కానీ ఇంకా యాక్టివేట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీటిని కంట్రోల్లోకి తీసుకొని వస్తుంది. సో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ లోకి వస్తాయి. కొత్త వైరింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మీ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే సృష్టికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతూ ఉంటుంది. సూర్యుడు అంటే ఏంటి, చంద్రుడు అంటే ఏంటి, ఏదో మీకు కొత్తగా వినాలనిపిస్తూ ఉంటుంది. సృష్టికి సంబంధించిన జ్ఞానం డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాం. కొత్త కొత్త రీవైరింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ హిప్నోసిస్ లో మిమ్మల్ని సబ్ కాన్షియస్ స్టేట్ తీసుకెళ్తారు. సబ్ కాన్షియస్ స్టేట్ అంటే ఏంటి? మీ లాజికల్ బ్రెయిన్ ని తగ్గిస్తారు. లెఫ్ట్ సైడ్ ఉండే లాజికల్ బ్రెయిన్, మీ ఇంట్యూటివ్ బ్రెయిన్ డామినేట్ అవుతుంది హిప్నోసిస్. అప్పుడు ఏం చేస్తారు? కొత్తగా కమాండ్స్ ఇస్తారు. యు ఆర్ గ్రేట్, ఆ ఫియర్ మీకు లేదు, యు ఆర్ ఆల్రెడీ హెల్దీ అని. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే రైట్ బ్రెయిన్ తీసుకుంటుందో లెఫ్ట్ బ్రెయిన్ కూడా పాస్ చేస్తుంది. ఎందుకంటే డామినేట్ చేయట్లేదు కాబట్టి పాస్ చేసి ఈ రెండు ఏం చేస్తాయంటే కొత్తగా ఒక వైరింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాయి. ఆ వైరింగ్ సిస్టమ్ ఏంటి? ఇన్ఫర్మేషన్, యు ఆర్ ఆల్రెడీ హెల్దీ అనే సిస్టమ్ కొత్తగా ఏర్పడుతుంది. ఇంకా అది మీరు మెలకువలో ఉన్నా కానీ ఇంకొకసారి అనాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆల్రెడీ. ఇలాగా కొత్త కొత్త వైరింగ్ సిస్టమ్స్ అన్ని న్యూరోప్లాస్టిసిటీ ఆర్ రీవైరింగ్ అనేది ఏర్పడడం మొదలవుతుంది. ఇంకా ఈ గ్లాండ్స్ అన్ని ఓపెన్ అవడం మొదలు పెడతాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. సో ధ్యానంలో ఏం జరుగుతుంది? మామూలు ఎవల్యూషన్ లో డౌన్ టు టాప్ అవేకనింగ్ ఉంటుంది. మూలాధారం నుంచి స్వాదిష్టానికి రావడం, స్వాదిష్టానం నుంచి మణిపూరక స్థితికి రావడం, మణిపూరక నుంచి కంపాషన్ అనేది హార్ట్ చక్రాకి రావడం, ఇట్లా డౌన్ టు టాప్ అవేకనింగ్ అంట. ఇది చాలా టైం తీసుకుంటుంది. అంటే కొన్ని వందల జన్మలు పడుతుంది మీ ఎవల్యూషన్, మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ కావడానికి నార్మల్ గా. కానీ మెడిటేషన్ లో ఏమవుతుందంటే టాప్ టు డౌన్ అవేకనింగ్ అంట. బ్రెయినే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ రియాక్ట్ అవడం. సో ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయిన తర్వాత, మీ పిట్యూటరీ గ్లాండ్ ఓపెన్ అయిన తర్వాత కంపాషనేట్ హార్మోన్స్, ఎక్స్టసీ హార్మోన్స్, బ్లిస్ హార్మోన్స్ అంటారు. అవి ఆక్సిటోసిన్, మెలటోనిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్. ఓకే, ఈ వీటినన్నిటినీ కలిపి మెలటోనిన్, సెరటోనిన్ అనేవి రెండు చాలా మందికి తెలిసి ఉంటుంది. మెలటోనిన్, సెరటోనిన్ అంటే బయోలాజికల్ రిథమ్, అంటే ఏ పని ఎప్పుడు చేయాలి, పడుకోవాలి, లేయాలి. సర్కేడియన్ రిథమ్స్ అంటారు, వీటిని యాక్టివేట్ చేస్తుంది.
స్లీప్‌ని ఇండ్యూస్ చేస్తుంది. రెస్టింగ్‌ని బాగా చేస్తుంది. డోపమైన్ అండ్ ఆక్సిటోసిన్ బ్లిస్ హార్మోన్స్ ఇవి రిలీజ్ అయినప్పుడు మీరు తెలియకుండా ఆనందంగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. ఇంకొక రకం ఉన్నాయి ఎండార్ఫిన్స్ అంటారు. ఇది వేరే లెవెల్ ఎక్స్‌టసీకి తీసుకెళ్తుంది మీ బాడీని. చాలా మందికి కొన్ని 3 నెలలు, 4 నెలలు చేసిన తర్వాత ధ్యానం, ఆసన సిద్ధి అనేదొస్తుంది. అంటే నేను కూర్చొనున్నానా లేదా అనేది గూడా తెలీదు. బాడీ నేను చైర్ మీద కూర్చోనున్నానా లేదా అని గూడా తెలీదు. ఎందుకంటే ఎండార్ఫిన్స్ అంటే చాలా మంది ఇనుంటారు. మార్ఫిన్, పెపావర్ అని పాకిస్తాన్‌లో చాలా బాగా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్‌లో బాగా పండిస్తారు. మార్ఫిన్ అంటే ఒక పెపావర్ అనే ఒక ఫ్లవర్ వస్తుంది. దాంట్లో ఒక నల్లగా జిగురొస్తుంది. దాన్ని మార్ఫిన్ అంటారు. ఇది అనస్థీషియాకి యూజ్ చేస్తారు. సో, ఏదైనా కాలు ఇరిగిపోయినా, లేకపోతే యుద్ధంలో, వార్‌లో ఏదైనా జరిగినా వెంటనే మార్ఫిన్ ఇస్తారు. పెయిన్ అనేది వెంటనే పోతుంది. ఏదైనా సర్జరీస్ కానీ. అలాంటిది మన బాడీలోనే నేచురల్‌గా రిలీజ్ అవుతుంది ఎండార్ఫిన్. సేమ్ లైక్ మార్ఫిన్. ఇది రిలీజ్ అయినప్పుడు మీకు యూఫోరియా వస్తుంది. యూఫోరియా అంటే ధైర్యం. ఒక మాట్లాడే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సప్రెషన్ ఉండదు. ఇంకా బాడీ అంతా పెయిన్ అనేది తగ్గిపోతా ఉంటది. మీరు కూర్చున్నారా లేదా అనేది గూడా తెలీదు. గాల్లో తేలిన ఫీలింగ్ వస్తుంటుంది. సో, ఇది దేని వల్ల అంటే ఎండార్ఫిన్స్ అనే దాని వల్ల. నెక్స్ట్ కార్టిసోల్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఈ కార్టిసోలే చాలా మందికి బాడీలో పెయిన్స్ రావడం. అక్కడ ఏ డిసీజు ఉండదు వీడికి. కానీ నొప్పులొస్తున్నాయి సార్, అక్కడ నొప్పులొస్తున్నాయి, ఇక్కడ పట్టేస్తుంది, ఈ మజిల్ నొప్పి. దీన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటారు. వాపు. ఈ వాపు ఎందుకొస్తుందంటే, ఈ పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా ఆర్డర్ చేయకపోతే, కిడ్నీ దగ్గర ఉండే అడ్రినలిన్ గ్లాండ్ అనేది, ఈ కార్టిసాల్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు. అందరికీ స్ట్రెస్ హార్మోన్ అంటే నార్మల్ పేరు. దాని పేరే కార్టిసోల్. ఈ కార్టిసోల్ ఎక్కువైనప్పుడు బాడీలో ఎక్కడో ఏదో నొప్పొస్తా ఉంటుంది. కానీ దానికి ఏ కారణం ఉండదు. విపరీతమైన స్ట్రెస్ పుట్టిస్తుంటుంది. ఈ కార్టిసోల్ పనేంటంటే, ఫ్యాట్ అంతా డిపాజిట్ చేస్తా ఉంటుంది. ఎక్కడ వీక్‌గా ఉంటుందో మన యాక్సిల్లా, మన బ్యాక్‌లో, మన పొట్టలో ప్యాడింగ్ చేసుకుంటా ఉంటుంది. భయం గదా! ఈ ఫియర్ ఉండేవాళ్ళు ఎక్కువ లావైతా ఉంటారు. స్ట్రెస్ కాదు. ఫియర్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ పొట్ట దగ్గర అంతా ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంటది. ఎందుకంటే మరిపోరు కానీ ప్యాడింగ్ చేస్తా ఉంటుంది చక్రాన్ని కాపాడడానికి లీక్ కాకుండా ఎనర్జీ. ఈ బ్యాక్‌ను గూడా ఫ్యాట్ అంతా స్కాపులా అంటారు. ఇలా వంగిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడంతా ఫ్యాట్ డిపాజిషన్ చేస్తుంది. తర్వాత మూడో స్పాట్ యాక్సిల్లాలో. ఈ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చిగాంగ్‌లో. మణిపూరక చక్ర ఒకటి, యాక్సిల్లా ఒకటి, మన స్పైన్ బ్లేడ్స్ అంటారు వీటిని. స్కాపులా. అక్కడ ప్యాడింగ్ చేస్తూ ఉంటుంది. ఈ కార్టిసోల్ ఎక్కువైన వాడికి. తర్వాత ఎందుకో తెలియని నొప్పులొస్తా ఉంటాయి. ఇంకా కార్టిసోల్ లెవెల్ ఎక్కువైందనుకో నిద్ర రావడం మానేస్తది. చాలా మందికి అసలు నిద్రే పట్టదు పడుకుంటే. ఎందుకంటే ఈ అడ్రినలిన్ గ్లాండ్ నుంచి స్ట్రెస్ వల్ల రిపీటెడ్ యాంగ్జైటీ కార్టిసాల్ ఒక పీక్ లెవెల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మీరు పడుకున్నా ఎంత ట్రై చేసినా నిద్ర రాదు. సో, ఈ మెడిటేషన్‌లో చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఏసీటీహెచ్ హార్మోన్ అంటారు. ఇది తగ్గిపోతుంది. అంటే అడ్రినలిన్ గ్లాండ్‌కి ఇది రిలీజ్ చేయాలని తెలిపే హార్మోన్ మీడియేటర్ వచ్చి అదే ఏసీటీహెచ్. అది తగ్గిచ్చేస్తుంది. కార్టిసాల్ ఆటోమేటిక్‌గా పడిపోతుంది. ఎప్పుడైతే కార్టిసాల్ పడిపోతుందో బాడీలో ఉండే మీకు ఇన్‌ఫ్లమేషన్‌కి సంబంధించినవన్నీ జబ్బులు తగ్గిపోతాయి. వెయిట్ లాస్ అయితారు. ప్యాడింగ్ తగ్గిపోతుంది. ఫ్యాట్, బీపీ. ఈ కార్టిసాల్ బీపీ దాని మెయిన్ ఇంకొకటుంది. ఇట్ రెగ్యులేట్స్ బీపీ, ఇట్ రెగ్యులేట్స్ షుగర్, ఇట్ ఇంక్రీజ్ యువర్ వెయిట్. నీ బరువును పెంచేది కార్టిసాలే. నొప్పుల్ని కలిగించేది కార్టిసాలే ఎక్కువైతే. సో, దానికి సంబంధించినవన్నీ పోతాయి ధ్యానంలో 40 డేస్ చేస్తే. తర్వాత. సో, ఈ కాన్షియస్‌నెస్ లెవెల్ ఎట్లా పెరుగుతూ వస్తుందంటే, మీ ఒక్కొక్క గ్లాండ్ చాలా మందనుకుంటారు ఈ గ్లాండ్స్ అన్నీ నార్మల్‌గానే పనిచేస్తున్నాయని. ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మీ గ్లాండ్స్ అన్నీ ఓపెన్ అయినప్పుడు మీకు తెలియకుండానే ఈ జో డిస్పెన్జా అది వినండి. థాట్, ఆలోచన, ఎమోషన్, భావము, ఫీలింగ్స్ అంటారు. ఈ 3 ఒక సైకిల్‌లో నడుస్తా ఉంటాయి.
మీ హార్మోనల్ సిస్టమ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, మీ ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకు అన్నమయ కోశం ఉంది. దానిపైన ప్రాణమయ కోశం ఉంది. దానిపైన మనోమయ కోశం ఉంది. మీ మనసు ఏ స్టేట్‌లో ఉంటుందో దాన్ని బట్టే మీ ప్రాణం వైబ్రేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో 2 రకాలే ఉన్నాయి యూనివర్స్‌లో. 2 రకాల ఎమోషన్స్ ఫియర్ బేస్డ్, లవ్ బేస్డ్. భయానికి సంబంధించినవి, ప్రేమకి సంబంధించినవి. మీరు ఏ స్టేట్‌లో ఉంటారో ఆ స్టేట్‌ని బట్టే మీ ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే అన్నమయ కోశం, మధ్యలో ప్రాణమయ కోశం, దానిపైన మనోమయ కోశం ఉంటుంది. ఈ మైండ్ స్టేట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీ ప్రాణం వైబ్రేటరీ స్టేట్ ఉంటుంది. సో రివర్స్‌లో టాప్ టు బాటమ్ అవేకెనింగ్ అని చెప్తున్నాం కదా మెడిటేషన్‌లో. ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ ధ్యానంలో అవుతాయో, మీ మనసు ఆటోమేటిక్‌గా తెలియకుండానే యాక్టివేట్ అవ్వడం మొదలుపెడుతుంది. మీ మనసు కంపాషన్‌కి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల యూఫోరియా, ఎక్స్టసీ, బ్లిస్ అనేది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో అది ఎప్పుడైతే మైండ్ చేంజ్ అయిపోయిందో, మనోమయ కోశం అనేది ట్రాన్సెండ్ అయిందో, మీ ప్రాణం ఆటోమేటిక్‌గా వైబ్రేట్ అవ్వడం, హై ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వడం మొదలుపెడుతుంది. సో ఇంకా ఆటోమేటికల్లీ ఈ ఫ్లవరింగ్ అనేది ప్రతి ఒక్క చక్ర నాకు బ్లాకేజు అంటారు. మూలాధారం చక్ర బ్లాకేజు, స్వాదిష్టాన చక్రం బ్లాకేజ్ ఏం లేదు. అది ఎంత వరకు పనిచేస్తుందో అనే దాన్ని బట్టే మన గ్లాండ్‌లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ డిపెండ్ అయింది. సో కంప్లీట్‌గా బుల్లెట్ పాయింట్స్ మాట్లాడుకుంటే, ధ్యానం వల్ల టాప్ టు బాటమ్ పైనుంచి కిందకి అవేకెనింగ్ ఉంటుంది. నార్మల్ లైఫ్, నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాడు కూడా ఎవల్యూషన్‌లో ముందుకెళ్తున్నాడు. కానీ చాలా స్లో. ఒకానొకప్పుడు ఎప్పుడో కొన్ని వందల జన్మల తర్వాత ఆ వన్నెస్ స్టేట్‌కి రీచ్ అవుతాడు. కానీ మెడిటేషన్‌లో ఏం జరుగుతుందంటే, పైనుంచి టాప్ నుంచి అవేకెనింగ్ స్టార్ట్ అవుతుంది. మీ నియో కార్టెక్స్ నుంచే మొదలవుతుంది. మీ ఫస్ట్ ఈ గేజ్ ఏమవుతుందంటే రామ్‌తా నీట్‌గా చదవండి. సో మీ గేజ్ ఇక్కడ ఫోకస్ అవుతుంది. మీ థర్డ్ ఐ దగ్గర. శ్వాసను గమనిస్తా ఉండంగా తగ్గుతుంది, తగ్గుతుంది. మీ గేజ్ ఇక్కడికొస్తుంది. మీ ఎనర్జీ ఫ్లో అంతా వేర్ అటెన్షన్ గోస్, దేర్ ఎనర్జీ ఫ్లోస్. మీ అటెన్షన్ అంతా థర్డ్ ఐ దగ్గరకొస్తుంది. మీ ఐస్ ఇక్కడ ఫిక్స్ అవుతాయి. మీ ఫ్రాంటల్ బోన్ యాక్టివేట్ అవుతుంది. రైట్, లెఫ్ట్ ఫ్రాంటల్ బోన్స్. అనాలిటికల్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్ ఏకమవుతాయి. సో నెక్స్ట్ బ్యాక్‌కి షిఫ్ట్ అవుతుంది మీ కాన్షియస్‌నెస్. ఆక్సిపిటల్ కట్. ఇది ఎలా వెళ్తుందంటే బ్రహ్మరంధ్రం దగ్గర టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. ఈ 2 యాక్టివేట్ అయిన తర్వాత బ్యాక్‌కెళ్తుంది. ఈ బ్యాక్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రొటేషన్స్ కానీ, ఇక్కడేదో ఫ్లవరింగ్ అయినట్టు కానీ ఫీలింగ్స్ వస్తా ఉంటాయి. అంటే దాంతో పాటు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మీ మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మీ మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు ఈ మిడ్ బ్రెయిన్ నుంచే థలామస్, హైపోథలామస్, హిప్పోకాంపస్, అమిగ్డలా అని కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్‌కి సంబంధించినవి యాక్టివేట్ అయినప్పుడు కంపాషన్, మమ్మేలియన్ బ్రెయిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంపాషన్. ఇప్పుడు మీరు ఒక కుక్క తీసుకోండి. పాలిచ్చే పెంచుతుంది. ఈ పాలిచ్చే జంతువులన్నిటిని మమ్మేలియన్స్ అంటారు. ఈ మమ్మేలియన్స్ ఏం చేస్తాయి? వాటికి ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత కంపాషన్ ఉంటుందంటే, అవి పిల్లలు పుట్టినప్పుడు వాటి జోలికి వెళ్ళండి. అది సింహమైనా సరే ఆపోజిట్‌గా ఎదిరిస్తుంది. అంత యూఫోరియా ఉంటుంది. ప్రొటెక్షన్, పెంచడం, కేరింగ్, కంపాషన్, వన్నెస్ అనేవి మమ్మేలియన్ బ్రెయిన్‌కి సంబంధించి. మనకి సంబంధించిన మమ్మేలియన్ బ్రెయిన్‌లో మనకు కూడా ఆ సెంట్రల్ బ్రెయిన్, లింబిక్ సిస్టమ్ అంటారు. లేదా దానికి ఇంకొక పేరు మమ్మేలియన్ బ్రెయిన్ అంటారు. ఈ మమ్మేలియన్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మనకి తెలియకుండానే నాకు మంచి జరిగింది, వేరే వాళ్ళకి మంచి చేయాలి. సో నేనేదో మంచి పని మెడిటేషన్ చేశాను, చాలా బాగయింది చెప్పేయాలి అందరికి. అందరిని బాగు చేసేద్దాం. అందరికి ఇది ఎందుకు చెప్పకూడదు అనే కంపాషన్ డెవలప్ అవుతుంది. నేనొక్కడినే కాదు మనం కూడా అనేది. సో ఇక్కడి నుంచే మనకు వచ్చే హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యేది. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. దీంట్లో నెక్స్ట్ లెవెల్‌లో పీనియల్ గ్లాండ్ అనే చిన్న గ్లాండ్ ఉంది. ఇది స్టిమ్యులేట్ అవుతుంది.
ఇది స్టిమ్యులేట్ అయిన తర్వాత మీకు జ్ఞానం వస్తుంది. ఎక్స్ట్రా పర్సెప్షన్ కెపాసిటీ, డైమిథైల్ ట్రిప్టమైన్ రిలీజ్ అవుతుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీకు ఏ వస్తువుతో పని లేదు. ఇప్పుడు ఒక మమ్మేలియన్స్ తీసుకోండి. అవి ఎంత హ్యాపీగా ఉంటాయంటే మీకు ఎక్స్‌ప్రెషన్ కనపడదు కాబట్టి తెలీదు. వాటికి ఏ టీవీ చూడాల్సిన అవసరం లేదు. ఏ ఫంక్షన్ జేసుకోవాల్సిన అవసరం లేదు. అవి గమ్ముగుంటానే ట్రాన్స్‌లో ఉంటాయి. ఒక పిల్లిని చూడండి. అది సైలెంట్‌గా కూర్చొని దాని కళ్ళు చూడండి. ఒక హ్యాపీ స్టేట్‌లో ఉంటుందది. దేనికి యాంగ్జైటీ ఉండదు దానికసలు. ఇది చేస్తేనే హ్యాపీనెస్ అట్లా ఉండదు. అది సింపుల్‌గా ఎక్కడ కూర్చుంటే అక్కడున్నా కానీ దాని ట్రాన్స్ స్టేట్‌లో అదుంటుంది. సో, అలాంటి స్థితి ఒకటి మనకొస్తుంది. ఇంకా చేయంగా మనం సెంటర్ అవుతుంది బ్రెయిన్. అంటే ఆల్రెడీ టాప్ టు బాటమ్ అవేకెనింగ్. మన మస్తిష్కం యాక్టివేట్ అయింది. మన లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. నెక్స్ట్ రెప్టీలియన్ బ్రెయిన్. ఈ రెప్టీలియన్ బ్రెయిన్ అనేది సాక్షిభూత తత్వానికి సంబంధించింది. అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో, మన శివుడికి పాము ఉంటుంది మెడకి చుట్టూ. దాని పక్కన ఇట్లా పడగిప్పుకొని ఒకటుంటుంది. ఇది ఏంటంటే సింబాలిజం ఫర్ రెప్టీలియన్ బ్రెయిన్ యాక్టివేషన్. సో, మనకి తినడం, పడుకోవడం అనే గుణం ఉంది గానీ రెప్టీలియన్‌కి సంబంధించింది అబ్జర్వర్ గుణం అనేది లేదు. సాక్షి భావన. ఇప్పుడు మీరు పామును గమనించారనుకోండి. దానికి తినడం, పడుకోవడం ఉంటుంది. అబ్జర్వర్ స్టేట్ గూడా ఉంటుంది. దానికొక మైండ్ ఉండదు. మిమ్మల్ని కాటేద్దాము, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేసేసి ఎళ్ళిపోదాము అని పగ గాని, నిన్ను బాగు చేద్దామనే ఏ ఉద్దేశ్యం ఉండదు. జస్ట్ అది పోతూ ఉంటుంది ఫుడ్ కోసం. అది పడగ విప్పినప్పుడు మీరు బాగా గమనిస్తే యూ కెన్ కంట్రోల్ ఇట్. మీరు దాన్ని కంట్రోల్ జేయొచ్చు. మీరు ఏ థాటు లేకుండా జస్ట్ కంపాషన్‌తో దాని కళ్ళలోకి చూస్తే మీ భావనే దాని భావన అవుతుంది. మీరేం జేస్తారో, ఎలా ఆడిస్తారో అది గూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. ఏ డెసిషన్ ఉండదు దానికి. మీరు భయపడి కర్ర తీసుకొని కొట్టాలని ట్రై చేస్తే అది మిమ్మల్ని కరుస్తుంది. లేకపోతే ఏమి అనదు. దీన్నే అబ్జర్వర్ స్టేట్ అంటారు. సాక్షిభూతత్వం. రెప్టీలియన్స్‌కుండే హైయెస్ట్ క్వాలిటీ సాక్షిభూతం, అబ్జర్వర్ స్టేట్. మమ్మేల్స్‌కుండే హైయెస్ట్ గుణం కంపాషన్, సిస్టమ్, ప్రేమ, ఎక్స్‌టసీ ఇవన్నీ మమ్మేలియన్ బ్రెయిన్. హైయెస్ట్ పాయింట్ ఇంకొకటి. యూనివర్స్ అంతా హోలోగ్రాఫిక్ సంబంధించిన ఇంటెలిజెంట్ అంతా ఎక్కడుందంటే మీ మస్తిష్కంలో ఉంది. మెదడులో ఉంది. అదంతా రీవైరింగ్ జరుగుతుంటుంది. అది కంటిన్యూయస్ ప్రాసెస్ మెడిటేషన్‌లో. ఈ 3 సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి ధ్యానంలో. ఒక సైడ్ అబ్జర్వర్‌గా ఉంటాం. రెప్టీలియన్ బ్రెయిన్ హైయెస్ట్ యాక్టివేట్ అయి ఉంటుంది. ఒక సైడ్ కంపాషన్ డెవలప్ అయి ఉంటుంది. మనము అనే స్థితిలో ఉంటాం. ఇంకొక సైడ్ విజ్ఞానమయ కోశం. ప్రజ్ఞ అనేది మీ కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈ బ్రెయినే. ఇది హాలోగ్రాఫిక్ నేచర్. విశ్వంలో ఎట్లయితే కనెక్షన్స్ ఉన్నాయో, కాస్మోస్ ఎట్లయితే ఇంటర్ కనెక్టెడ్ అయిందో, మెదడంతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇది రీవైరింగ్ అవుతా రీవైరింగ్ అయిందంటే ఆ ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్ అవుతా ఉంటుంది. మెదడు ఉంటుంది. బయట చూడ్డానికి నార్మల్ వ్యక్తికి, మెడిటేషన్ చేసేవాడికి ఒకేలాగా ఉంటుంది. కానీ లోపల న్యూరానల్ కనెక్షన్స్ అంటారు. ఈ న్యూరాన్స్ కనపడవు మైక్రోస్కోప్‌లో. ఈ కనెక్షన్స్ అన్నీ మెడిటేషన్ చేసేవాడికి అయ్యుంటాయి. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఓకే. ఈ 3 ఎప్పుడైతే సింక్‌లోకొస్తాయో దాన్ని నిర్గుణ స్థితి అంటారు. సో, రెప్టీలియన్‌లో ఉండే అబ్జర్వర్ స్టేట్ సాక్షిభూతత్వం. మమ్మేలియన్‌లో బ్రెయిన్‌లో ఉండే కంపాషన్ కరుణ, ప్రేమతత్వం, కరుణతత్వం. నియోకార్టెక్స్‌లో ఉండే ప్రజ్ఞ అంటారు దీన్ని. యూనివర్స్‌కి సంబంధించినంత జ్ఞానం డౌన్‌లోడ్ అవుతుంది. ఈ 3 ఒక సింక్‌లో ఉన్నప్పుడు వాడు నిర్గుణుడుగా ఉంటాడు. నిర్గుణము అంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం లేకుండా ఉండడం కాదు. తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం సింక్‌లోకి రావడం, హార్మోనీలోకి రావడం. సో, 3 సమానంగా ఉన్నాయనుకోండి. తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం. మీరు దాన్ని ఏ గుణం అంటారు? ఏమి అనలేం. అన్నీ 3 సమానంగానే ఉన్నాయి. అందుకని దానికి కొత్త పేరు పెట్టాం నిర్గుణం. ఏ గుణము డామినెంట్‌గా లేదు. అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి. నిర్గుణం అని పేరు. సో, అట్లే దేవుడి పేరేంటి అంటే అన్ని నామాలు నావే అంటాడు.
అందుకని ఏ నామం కాదండి. అందుకే స్పిరిచువాలిటీ పారాడాక్స్. ఒక సైడ్ శూన్యం అంటాం, ఒక సైడ్ అనంతం అంటాం. ఒక సైడ్ అంతా నేనే అంటాం, ఒక సైడ్ నేనే ఎడారి బిడారి అంటాం. ఓకే. స్పిరిచువాలిటీ అనేది అందుకే పారాడాక్స్. రెండు యాంగిల్స్. ఇప్పుడు కొండకి ఎత్తు తనదే, లోతు తనదే. అట్లాగే హైయెస్ట్ దుర్మార్గము దేవుడే, హైయెస్ట్ మంచితనము దేవుడే. రెండు ఆపోజిట్ యాంగిల్స్ అన్నమాట. సో అందుకే స్పిరిచువాలిటీ ఇస్ పారాడాక్స్. సో ఈ మెడిటేషన్ లో చేయంగా సో మనం కంప్లీట్ బ్రెయిన్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇంకా చేయంగా యూ విల్ రిసీవ్ ఇంట్యూషన్స్. మీ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ వైరింగ్ జరగంగా సో ఐన్స్టీన్ కూడా ఒకే సో మెనీ పీపుల్ దే యూజ్ మాక్సిమం 2 to 3%. ఐ యూజ్డ్ ఓన్లీ మాక్సిమం 6% ఆఫ్ మై బ్రెయిన్. అంటే మీరు ఇంకా మొత్తం రీవైర్ అయ్యి న్యూరోప్లాస్టిసిటీ అయ్యి మీ బ్రెయిన్ అంతా యాక్టివేట్ అయితే మీరు ఏ లెవెల్లో ఉంటుంది మీ కాగ్నిజిషన్ అంటారు, మీ ఇంట్యూషన్ పవర్ కానీ, మీ అండర్స్టాండింగ్ లెవెల్ కానీ, మీ కాన్షియస్నెస్ మొత్తం యాక్టివేట్ అయితే ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. సో ఒక 5 minutes విల్ డిస్కస్. నేను మీకు ఏం అర్థమైందో దాని గురించి మాట్లాడదు. సో దీన్నే ఒక జన్మలోనే ధ్యానం చేసినాడు పశు స్థితి నుంచి పశుపతికి వెళ్ళొచ్చు. అంటే రెప్టీలియన్ స్టేజ్ లో ఉండే పశుతత్వం నుంచి నియోకార్టెక్స్ అనే పశుపతి స్థితికి ఎదగచ్చు, ఒక జన్మలోనే ఎదగచ్చు అని. ఓకే హారిక చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఐఎమ్ హోమియోపతి ఫిజిషియన్. సో నాకు మీరు చెప్పిన వాటిలో కొన్ని ఐడియా ఉంది రిగార్డింగ్ ద న్యూరో సైన్స్. కానీ మీరు ఇంత కొరిలేట్ చేసి అవుతూ మెడిటేషన్ ఏ లెవెల్ లో ఏ ఇయర్ లో ఏం జరుగుతుందో చెప్తుంటే ఇట్ వాజ్ లైక్ మీరు అన్నారు కదా మెడిటేషన్ లో మంచి బ్లిస్ ఉంటుంది. ఎస్, ఆ బ్లిస్ నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు. అండ్ యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వెన్ యూఆర్ కోరిలేటింగ్ ఇట్. చాలా చాలా వండర్ఫుల్. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్స్ ఐ హ్యావ్ హర్డ్ అన్నమాట. అంత బాగా అనిపించింది నాకు. బికాజ్ ఎంతైనా కొంచెం డాక్టర్స్ కి కొంచెం అది ఉంటుంది కదా సార్, లాజికల్ గా సైంటిఫికల్ గా వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ అస్ తెలుసుకోవాలి అని కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజు మీరు అది చెప్తుంటే ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్ 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 వర్డ్స్ అనిపించింది నాకైతే. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు న్యూరోప్లాస్టిసిటీ మీద. అంటే కేబుల్స్ అన్ని కనెక్ట్ చేసి మెడిటేషన్ చేసే వాళ్ళకి ఒక న్యూరాన్ హెడ్ ఉంటుంది, ఇంకొక న్యూరాన్ హెడ్ ఉంటుంది, కనెక్షనే ఉండదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆ న్యూరాన్ కి మధ్యలో ఒక ట్యూబ్ అనేది, యాక్సాన్ అనేది, కనెక్షన్ అనేది ఫామ్ అవడం లైవ్ లో చూశారు. ఓకే, అంటే దీన్ని న్యూరోప్లాస్టిసిటీ రీవైరింగ్ అంటారు. అన్ని వైర్స్ ఉన్నాయి, అటాచ్ చేయలేదంతే. సో ఎవడైతే ధ్యానం చేస్తాడో వాళ్ళకి ఈ రీవైరింగ్ జరుగుతుంది, న్యూరోప్లాస్టిసిటీ జరుగుతుంది. వాళ్ళ కాగ్నిషన్ అంటారు. కాగ్నిషన్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళకి. సో ఇంకొకటి కూడా జరిగింది ఎక్స్పెరిమెంట్. హూ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అని చెప్పి ఒక టిబెట్ లో ఒక మాంటసరీకి వచ్చారు చాలా మంది న్యూరో సైంటిస్టులు. అక్కడ చాలా సంవత్సరాల నుంచి చేసే ఒక లామా దగ్గరికి వెళ్ళి ఆయన కనెక్ట్ చేసి దే అబ్జర్వ్ హిస్ బ్రెయిన్. అంటే నార్మల్ జనాల హ్యాపీనెస్ కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది వాళ్ళకి. ఈ లెవెల్ దాటితే, ఈ థ్రెషోల్డ్ దాటితే ఇంత హ్యాపీనెస్. నార్మల్ పని చేసేవాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, నార్మల్ హ్యూమన్ ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఈ పనులు చేసేవాళ్ళు అంటే మంచి పనులు చేసేవాళ్ళు, ఈ మెడిటేషన్ చేసేవాడు ఇతన్ని చూసినప్పుడు వరల్డ్ లో హైయెస్ట్ హ్యాపీగా ఉండే పర్సన్ ఇతనే. అంటే వాళ్ళ థియరీ ప్రకారం, వాళ్ళు చూసిన జనాల ప్రకారం, అంటే వాళ్ళకి ఒకటి అర్థమైంది, మెడిటేషన్ చేస్తే హ్యాపీనెస్ అనేది ఇంటర్నల్ గానే జనరేట్ అవుతుంది.
ఏ వస్తువు మీద డిపెండ్ అక్కర్లేదు అని చెప్పి ఒక కంక్లూజన్ ఇచ్చారు. సో ఇంకొకటి ఫ్రాంటల్ బోన్స్ అంటారు. ఈ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. అంటే రైట్ బ్రెయిన్, లెఫ్ట్ హైయెస్ట్ యాక్టివిటీ ఉన్నాయండి. అందరికంటే వీళ్ళు ఎన్నో వేల మందిని చూశారు కదా. సో కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు వాడు. మంచి పనులు చేసేవాడు, దుర్మార్గుడు, స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడు, ఇట్లా కేటగిరీస్ చేసుకొని మెడిటేషన్ చేసే వాళ్ళ కేటగిరీలో అతన్ని చూసినప్పుడు అతను వీళ్ళకి అసలు కంపారిజనే లేదు. అంత హ్యాపీ స్టేట్ లో ఉన్నాడు అతను. ఓకే, ఇంకెవరైనా? సో ఎందుకు దీని గురించి చర్చించాలి అంటే, మెడిటేషన్ లో చాలా మందికి డౌట్లు. సార్ నేను ఏ స్థాయిలో ఉన్నాను, మెడిటేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, నాకు ముక్తి వచ్చిందా లేదా? ముక్తి అనేది లేకపోతే మీ మీ అనుభవాల్ని బట్టి కాదు, మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. నేను అనే భావన గట్టిగా ఉందా, లేకపోతే సేవ అనే భావన గట్టిగా ఉందా, లేకపోతే కంపాషన్ అనే భావన గట్టిగా ఉందా, లేకపోతే ఒక నిశ్చలమైన ఏకత్వ స్థితి ఉందా? దీన్ని బట్టే మీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ ఫ్రీక్వెన్సీని బట్టే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ డైమెన్షన్ చేరుకోగలరు. అంతేగాని నాకు థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు అవుట్ ఆఫ్ బాడీ వచ్చింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ అనేది మీరు ఇక్కడికి రీచ్ అయినా సరే, ఆజ్ఞా చక్రానికి మీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే, యూనివర్స్ అనేది స్పైరల్ గా ఉంటుంది. కంప్లీట్ కాలేదనుకోండి, అక్కడ కూడా నేను అనే భావన వల్ల పడిపోయినా మళ్ళీ లోవర్ డైమెన్షన్ కి రావాల్సిందే పరిపూర్ణత కోసం. అందుకే కృష్ణుడు ఒక మాట అంటాడు, ఆజ్ఞా చక్ర దాకొచ్చినా కూడా నువ్వు పండిత స్థితి నుంచి, కర్మయోగి స్థితి నుంచి, జ్ఞానయోగి స్థితి గాడికి వచ్చినా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. సేవ చేసి ఇంకా నేను లేదు, అంతా ఒకటే ఏకత్వ భావనకు వచ్చినప్పుడే ఇంకొక జనన మరణ అనే చక్రం నుంచి డివైడ్ అవుతావు. ఇక్కడికి వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా లక్షల కోట్ల మంది ఉన్నారు. పడిపోవడం ఉండదు, తర్వాత మళ్ళీ ఒకటి కంప్లీట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక లెసన్ మిస్ అయి ఉంటుంది. ఎక్కడో అహంకారం ఒక కార్నర్ లో కూర్చో ఉంటుంది వాడి. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి స్పిరిచువల్ అహంకారం ఎక్కువ. నేను చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా, వీడు నార్మల్ ధ్యాని, ఇప్పుడిప్పుడే వచ్చాడు, వీడికి ఏంది ఎక్స్పీరియన్స్ వచ్చేది. నేను చాలా పెద్ద మాస్టర్, చాలా ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, నాకు చాలా హీలింగ్ అయింది. వీడు ఇప్పుడిప్పుడే వచ్చాడు, వీడి పిల్ల మాస్టర్, వీడికి ఇదే పని. సో నువ్వు ఎప్పుడైతే డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తావో సహస్రార చక్రానికి పోయేది కాదు కదా, కింద పడిపోవడం మొదలవుతుంది. అన్నిటికంటే డేంజరస్ పాయింట్ స్పిరిచువాలిటీలో స్పిరిచువల్ ఈగో. అంటే ఒక సాధకుడు ఉండేవాడు నాతో పాటు చిన్నప్పుడు. వాడనేవాడు, ఎంత ఎంత సిద్ధి గలవాడంటే, వాక్శుద్ధి ఉంది, హీ కెన్ రీడ్ యువర్ మైండ్, హీ కెన్ సీ యువర్ ఆరా, ఎవ్రీథింగ్ హీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో వాడు తను చెక్ చేసుకుంటా ఉంటాడు. నువ్వు ఏదైనా పొగిడావనుకో తీసుకోడు, తిట్టావంటే తీసుకోడు, నువ్వు గ్రేట్ అంటే ఒప్పుకోడు, నువ్వు కూడా గ్రేట్ అనేస్తావు. పత్రిజీ లాగే. మీరు గమనించండి, గ్రేటెస్ట్ ఎన్లైటెడ్ మాస్టర్స్ చెక్ చేస్తానే ఉంటారు. నువ్వు కాళ్ళకి దండం పెడితే తిరిగి నీకు పెడతాడంటే నువ్వు నేను ఈక్వల్ అని చూపిస్తున్నాడు. ఆయన ఈగోని పెంచట్లా, ఇండైరెక్ట్ గా నీకు మెసేజ్ ఇస్తున్నాడు, నువ్వెంత గ్రేటో నేను అంత గ్రేట్, నేను తెలుసుకున్నా అంతే, నువ్వు తెలుసుకోలేదు అంతే. మన మధ్యలో ఈ మిడిమిడి జ్ఞానులు ఉంటారు, ధ్యానం చేస్తా 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 చేస్తా, వెరీ గుడ్, తప్పేం పట్టట్లేదు. కొంచెం లెవెల్ వచ్చిన తర్వాత, కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత, కొన్ని బుక్స్ చదివిన తర్వాత ఒక స్టేజ్, స్పిరిచువల్ ఈగో ఇస్ ద మోస్ట్ డేంజరస్ దాన్ ఫిజికల్ ఈగో. ఫిజికల్ ఈగోనైనా వదిలించుకోవచ్చు, కానీ స్పిరిచువల్ ఈగో తగిలిందా కేల్ కథం దుకాన్ బంద్ అంతే. మామూలు ఫిజికల్ లెవెల్లో ఈగో ఉంటుంది వాళ్ళకి, అది ఏదో ఒక కర్మ ద్వారా వాడు అహంకారం అనిగిపోతుంది.
లేకపోతే చూస్తాడు పైకైనా ఎక్కడో శక్తి ఉంది, ఏదో నడిపిస్తుంది, నేను తెలుసుకోవాలని. కానీ స్పిరిచువాలిటీలో ఈగో వచ్చిందంటే పోదు ఇంకా. చాలా మంది ఇక్కడ డౌన్ ఫాల్ అవుతా ఉంటారు. అందుకే పురుషులు కూడా సిద్ధులను కూడా తృణప్రాయంగా వదిలేస్తారు. వాడికి శక్తి వస్తుంది, హీల్ చేయగలిగే కెపాసిటీ వస్తుంటుంది, వేరే వాళ్ళ ఆరా చూడగలిగేది, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే శక్తి వస్తుంటుంది. కానీ మాట్లాడు, నాకు తెలియదు అని చెప్తాడు. ఎప్పుడైతే తెలుసు నేను మాస్టరు అంటాడో, ఈ సిద్ధులు ఏం చేస్తాయంటే మళ్ళీ కర్మచక్రంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తాయి. ఇటు చూడండి, నచికేతుడు యముడు ఉన్నాడు, అడుగుతాడు ఆత్మజ్ఞానం అంటే ఏంటి అంటే ఫస్ట్ టెస్ట్ చేస్తాడు. నీకు 1000 ఏనుగులు ఇస్తా, ఇవన్నీ ఎందుకురా, ఇన్ని కిలోమీటర్ల రాజ్యం తీసుకో, ఇన్ని ఆవులు తీసుకో, ఇవన్నీ నీకెందుకు అంటే, అవన్నీ శుద్రాలు వస్తాయి, హ్యాపీనెస్ ఇస్తాయి, పోయేటప్పుడు ఇంకా బాధ పెడతాయి, నాకు వద్దు అంటే. అట్లా సిద్ధులు కూడా ధ్యానం చేయంగా మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ పెరగగా సిద్ధులు కూడా వచ్చేస్తుంటాయి. మీరు అనుకున్నది అయిపోతా ఉంటుంది, మీకు ముందే తెలుస్తుంటుంది ఇది జరగచ్చేమో, అదే జరుగుంటుంది, మీరంటే హీల్ అవుతా ఉంటుంది. ఈ ట్రాప్ లో ఎప్పుడైతే పడతామో, నేను మాస్టరు, నాకు సిద్ధులు వచ్చాయి, నాకు ఇంకా అది అది ఆ జిడ్డు వదిలించుకోవడం ఇంకెన్ని జన్మలు పడుతుందో. సో చెక్ యువర్ సెల్ఫ్. అనుభవాలు కాదు ఇంపార్టెంట్, అనుభవాలు వస్తూ ఉంటాయి. సిద్ధులు, ఋషులు వాళ్ళ సిద్ధులే పట్టించుకోవట్లేదు. ఇంకా మనకు వచ్చిన చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు ఎందుకు పట్టించుకుంటున్నారు? గ్రేట్, బూస్టప్ కావాలంతే. మీకు అది బూస్టప్ ఇవ్వాలి. ఓకే, నేను కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నాను, నాకు అనుభవాలు వస్తున్నాయి. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కానీ ప్రదర్శించొద్దు. వేరే వాళ్ళని తక్కువగా చూడొద్దు. నేను మాస్టరు అని చెప్పి ఎక్కడ కూర్చోవద్దు. సేవ చేద్దాం. సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, ఆజ్ఞాదాకే మీ ప్రయత్నం. అక్కడి నుంచి సహస్రానికి వెళ్ళేదంతా సేవ మీదే డిపెండెంట్. అంటే సెల్ఫ్ ని తగ్గిస్తా ఉండాలి, అహంకారాన్ని. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా 2 స్టేజ్లు ఉన్నాయి. నాకు ఫ్లవరింగ్ అయింది, లింగం కనపడింది, ఇక్కడ శివపార్వతి లేకపోయారు, ఏకత్వ భావన వచ్చింది, ఓకే వెరీ గుడ్, అక్కడికి ఆగలేదు. సో ఎప్పుడు తనకంటే ఎక్కువ స్థితి ఉంటూనే ఉంది. ఎన్ని అనుభవాలు వచ్చినా, ఎంత లెవెల్ పెరిగినా, ఎంత కాన్షియస్ పెరిగినా, చెక్ యువర్ సెల్ఫ్. మనం అంతా ఒకటే. వాడికి ఏం తక్కువ ఆపోజిట్ వాడికి? వాడేదో వింటున్నాడు వచ్చి, ఏదో పాపం అవసరం, నువ్వు కొంచెం ముందర వచ్చావు, తర్వాత వాడు వస్తాడు. సో ఇది చెక్ చేసుకుంటుంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది మీ ఎవల్యూషన్. లేదు అంటే ఈ స్పిరిచువాలిటీలో చాలా డేంజర్ విషయం, ఈ స్పిరిచువల్ ఈగోనే తెలియకుండానే అతుక్కుంటుంది. మీరు రియలైజ్ అయ్యే లోపల వచ్చేసి ఉంటుంది ఆ గర్వం. సో ఒకటిగా ఉందాం, వన్నెస్. ఇక్కడ ఎవడు మాస్టర్ కాదు, ఎవడు స్టూడెంట్ కాదు, వీఆర్ గ్రోయింగ్ టుగెదర్. ముందు తెలుసుకున్నాడు వెనకాల వాడికి చెప్తాడు, అంతే. ఓకే, ఎనీ డౌట్స్? సుజాత మేడం హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే సార్. సో ముందుగా మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా కృతజ్ఞతలు. ఏంటంటే